నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ సంక్షోభం, అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు. పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభంపై అఖిలపక్ష చర్చ. రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొస్తాం, స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. నడి రోడ్డుపై చంపేస్తుంటే గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని విమర్శలు. ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన పొన్నూరు ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రశాంతి. తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు భద్రంగా ఉన్నాయని వెల్లడి. నడవలేని స్థితిలో భారత మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అసలేమైందంటూ అభిమానుల ఆరా. నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు నేడు ఆశాజనక రీతిలో కొనసాగుతున్న ట్రెండింగ్. బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని దర్శించాల్సిన అవసరం లేదన్నారు. పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పార్టీల నేతలకు వివరించారు. బంగ్లాదేశ్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని వెల్లడించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో హింస చెలరేగిన అనంతరం సుమారు 8,000 మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చినట్లు చెప్పారు. వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. భారత్ చేరుకున్న అనంతరం హసీనాతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఈ సందర్భంగా జయశంకర్ తెలిపారు. హసీనా భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు తో పాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్ లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వివరిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి తమను ఆహ్వానించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. వికారాబాద్ జిల్లా తాండూరు నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుందని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే విధంగా ధరణిలో కూడా మార్పులు తీసుకొస్తామని తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 6 నెలల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతులకు ₹1,50,000 రుణమాఫీ చేసి విముక్తి కల్పించామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. We
ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతుందని, కళ్ల ముందే ఘోరాలు జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకొని చూస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదన్నారు. నడి రోడ్డుపై చంపేస్తుంటే పోలీసులు గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని పేర్ని నాని తెలిపారు. అరాచకాలకు మారు పేరుగా ఉండే బీహార్లో ప్రస్తుతం శాంతి భద్రతలు నెలకొంటే ఏపీలో మాత్రం శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఆఖరికి పోలీసులు కూడా కూటమి నేతల చేతిలో అవమానాలకు గురవుతున్నారని, బట్టిప్రోలులో తెలుగుదేశం నేతలు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారని, కాకి పౌరుషం తెలుసంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని పేర్ని నాని నిలదీశారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని, ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలోనే చూస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస, మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, రాజకీయ నేర సంఘటనల్ని కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ పేటరేగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో భవిష్యత్ తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా జీవించేందుకు ఇప్పటి నుంచే పర్యావరణం పైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మన జీవితంలో స్వచ్ఛదనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రజలలో పరిశుభ్రత మరియు పచ్చదనం పెంపొందించడంపై 5 రోజులు స్వచ్ఛదనం కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే, ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు, చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి, చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ, మనం తాగేటువంటి నీరు, ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి, నీరు, మనం తినేటువంటి తిండి, మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. దయచేసి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి.
ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. అందుకే ఇటువంటి ఒక సమావేశాలు సభలు పెట్టుకొని మనం బయట పోతా చూస్తూ ఉంటాం. మహనీయుల విగ్రహాలు ఉంటాయి. మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది. ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల ఒక అంశం స్ఫురించాలి. ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని, హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ఔషధ మందులు కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దవాఖానాలకు అవసరమయ్యే నిధులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఓ దినపత్రికలో కీలక దస్త్రాల మాయం అనే కథనంపై ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రశాంతి స్పందించారు. మంగళవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల నేపథ్యంలో కార్యాలయంలో సామాగ్రి సర్దటం వలన దస్త్రాలు ఉన్న బీరువా లోపల పెట్టడం జరిగిందని అన్నారు. ఫైళ్లు ఉన్నాయని తెలిపారు. తప్పుడు కథనాలు రాసి ప్రభుత్వ పారదర్శక పాలనపై బురద చల్లటం ఏంటని ఆమె వ్యాఖ్యానించారు. రెడీ చేసి పెట్టామండి. ఆయనకు కూడా చెప్పాము ఇలా ఫైలు వెతకండి అని చెప్పేసి. దాని మీద వాళ్ళు ఎత్తుకారు. ఫైలు ఇచ్చామండి. అంటే ఈ ఫైలను ఇంత ఎలక్షన్ మెటీరియల్ అది కూడా క్రమ పద్ధతిలో పెట్టండి అని చెప్పేసి దాంతోపాటు ఇది కూడా వేరే బీరువాలో ఉంది. ఫైల్స్ అయితే ఎక్కడికి పోలేదండి. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామండి. తెలియపరుస్తాం. బట్టి మేము 8 కెమెరాలు ఆఫీస్ చుట్టూ రికార్డు రూమ్ని కవర్ చేస్తే 8 సీసీ కెమెరాలు పెట్టాము. రోజు విఆర్ఏని నైట్ వాచ్మెన్గా డ్యూటీ వేసామండి. రోజు విఆర్ఏలు నైట్ ఉంటున్నారు. అలాగే పోలీస్ వాళ్ళకు కూడా నైట్ బ్రీతింగ్ చేయమని వాళ్ళకు కూడా లెటర్ పెట్టామండి. రోజు పోలీస్ వాళ్ళు కూడా బ్రీతింగ్ చేస్తున్నారు. వీళ్ళు రికార్డు అటు ఇటు పెట్టడం వల్ల కనపడలేదు, కానీ రికార్డు ఎక్కడికి ఒక ఫైల్ కూడా పోలేదండి. నిర్ధారణ చేసుకోకుండానే ఇచ్చేసారు. అంటే నోటీస్ ఇస్తామని చెప్పారు. నోటీస్ అది ఫైల్ ఇలా కనిపించట్లేదు, ఫైల్ వచ్చండి అని చెప్పేసి ఇచ్చాము. మీరేమి మెమో ఇవ్వాల, కానీ చెప్పారు అంతే. మెమో ఇచ్చామండి. మెమో రెడీ చేసి మేము సైన్ పెట్టి రిసీవ్డ్ ఏం లేదు కదా, ఆయన తీసుకున్న రిసీవ్డ్ ఇలా ఒకసారి చూసి పెట్టండి అని చెప్పామండి. అధికారి నాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు, నేను ఇస్తే నేను రిసీవ్డ్ కాపీ సంతకం పెడతా కదా అని అంటున్నాడు మేడం. దీనికి సమాచారం అది ఒకసారి క్లర్క్ వస్తే నేను నిన్న ఈవినింగ్ సైన్ పెట్టేళ్ళాను. క్లర్క్ అందజేసాడా లేదనేది తను వస్తే కనుక. వికారాబాద్ జిల్లా తాండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మరియు తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను తాండూరులో పుట్టి వికారాబాద్ లో పెరిగిన వారిని కాబట్టి తాండూరు వికారాబాద్ నాకు 2 కన్నులు లాంటివి కనుక వెనుకబడిన తాండూరు అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని అన్నారు. తాండూరు ప్రజలు మంచి ఎమ్మెల్యేను ఎన్నుకోవడం జరిగిందని కొనియాడారు. నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేసే వ్యక్తి బియ్యని మనోహర్ రెడ్డి అని అన్నారు. వచ్చిన ప్రభుత్వానికి ఏమి పనిలేకుండా చేసుకోవడానికి ఇంతకుముందుగా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంగా మీరు చూస్తున్నారు. మంత్రులు ఎంత పవర్ఫుల్గానో, ఏ మంత్రికి ఏ కావాలని అడిగితే కూడా ముఖ్యమంత్రికి అడగాల్సిన అవసరం లేదు. ఆ మంత్రులే వాళ్ళే శాంక్షన్ చేసి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వంగా ఎన్ని అప్పులు పెట్టుకొని కూడా ఎలక్షన్ లో ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు కానీ మొన్న ఈ మధ్య అందరికీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 1 చేస్తా రైతులకు రుణమాఫీ 1,00,000 ఇంకా అది కూడా
ప్రజల రక్షణ మరియు ప్రజలకు భద్రతా భావం కలిగించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని సిద్దిపేట ఏసీపీ మధు అన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నంగునూరు మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఎలాంటి ఆధారాలు లేని 44 బైక్లు 25 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం అట్లాగే ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పిల్లల కోసమే ఆ తాగే వాళ్ళ మన పిల్లలే ఉన్నారు, బయట వాళ్ళు ఇక్కడ ఈ ఊళ్ళో తాగే వాళ్ళ ఈ ఊరు పిల్లలే ఉన్నారు. ఈరోజు కూడా మేము అక్కడ ఒక వన్ పోలీస్ స్టేషన్లో 4 పట్టుకోవడం జరిగింది. ఒకళ్ళు దూరిపేట నుంచి గంజాయి తీసుకొస్తాడు, ఇక్కడ చిన్న పోరగాళ్ళు ఇంటర్మీడియట్ పోరగాళ్ళు వాళ్ళ తాగిస్తాడు, వాళ్ళకి అమ్ముతాడు, వాళ్ళ తాగిస్తాడు. ఇంత పాకెట్ 500 రూపాయలు, ఇంత పాకెట్ 500 రూపాయలు వాడు తీసుకుపోతాడు, బ్రహ్మాండం తాగుతాడు, 2 రోజులు వండుకుంటాడు. సో ఇంత దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైనా కానీ గంజాయికి బానిస కావకండి, మాదక ద్రవ్యాలకు బానిస కావకండి. మద్యానికి కానీ సెల్ ఫోన్ కూడా మద్యానం కంటే ఎక్కువ బానిసలు అయిపోతున్నారు. కాబట్టి దాన్ని మీ అందరూ తెలియజేస్తూ మీరు నడిపే వాహనాలకు సరైన పత్రాలు ఉంచుకోండి మీ దగ్గర. కనీసం మీ సెల్ ఫోన్లోనైనా కానీ ఉంచుకోండి. ఎందుకనంటే ఏదైనా జరగరాని జరిగితే మీ దగ్గర పత్రాలు ఉండకపోవటం వలన, వడ్డీ ఏముందో తెలియని దగ్గర కొనటం వలన, అది వాని పేరు మీద ఉండకపోవటం వలన ఇవన్నీ చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఆఖరికి వాళ్ళకి ఆ కుటుంబానికి రావాల్సిన కంపన్సేషన్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ద్వారా అది రాకుండా అయిపోతుంది, కోర్టు ద్వారా ఉన్నది రాకుండా అయిపోతుంది. ఒక యాక్సిడెంట్ అయితే కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే లెక్క. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకతను రోడ్డు మీద పడితే చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడ్డదాని కింద లెక్కన అవుతుంది. కాబట్టి దయచేసి మీ వాహనాలకు అన్నింటి కూడా పత్రాలు సరైన పత్రాలు ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మీరు ఈ ఊర్లో ఇంకేమైనా సంబంధించిన తర్వాత సీసీ కెమెరాస్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిని బదిలీలు, సస్పెండ్లతో సరిపెట్టకుండా ఉరి తీయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ బిందు, జడ్పీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి హాజరై శాలువాలతో సత్కరించి మెమెంటోలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల హేయమైన చర్యను సభ్య సమాజం ఖండించవలసిన విషయమని, తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. నాయకత్వం వహిస్తున్న పార్టీలో ఉంటూ మహిళల్ని అవమానపరిస్తే ముఖ్యమంత్రే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రే మళ్ళీ ఇట్లాంటి తప్పుడు మనుషులను ప్రోత్సహిస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, మార్పు అన్నారు. మార్పు అంటే ఇదా? రోజుకో మానభంగం, రోజుకొక మర్డరు, రోజుకొక దోపిడీ. ఈ విచ్చలవిడితనానికే మీరు మార్పు అంటే ఇదా? మీరు ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీ మానసిక స్థితిని ముందు మార్చుకోండి. మీరు మేము గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే అవహేళన చేశారు. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ప్రజలను గొడ్డును బాదినట్టు బాదుతూ ఉన్నారు. ఒక మహిళను తీసుకొచ్చి ఎవరు అధికారం ఇస్తే వీళ్ళను పోలీసులు అనాలా? పోలీసులు కొంతమంది పోలీసులు మృగాల్లాగా మానవ రూపంలో ఉన్న మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు పూనుకొని వాళ్ళకు సరైన రీతిలో శిక్షించకుంటే ఈ సమాజంలో ఉండే మహిళలే శిక్షించే రోజు వస్తుంది. ఆ రోజు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇటు ఇందిరమ్మ రాజ్యం అంటారు, సోనియా గాంధీ గారిని కాళ్ళు మొక్కుతారు, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే గెలుస్తారు. కానీ మహిళల మీద మాత్రం ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరిగితే మీరు మాట్లాడరు. అంటే మీ అవకాశాల కోసం ఒక మాట, మీ అవకాశం తీసుకోవడానికి ఒక మాట, అవకాశం వచ్చిన తర్వాత మీ పరిపాలన ఇంకో రకంగా పయనిస్తుంది. ఇది మార్చుకోమని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనంటే దోపిడీకి, మానభంగాలకు, ఇలాంటి దుశ్చర్యలకు
కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దీన్ని తీవ్రంగా సభ్య సమాజం కూడా ఖండించాలి, ఇలాంటి వాటిని నిరోధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావి తరాలకు కానుకగా అందించాలని మన వన ప్రేమికుడు దైదా వెంకన్న విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రేమికుల రాష్ట్ర సదస్సును వన ప్రేమికుడు దైదా వెంకన్న ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వన ప్రేమికులు నినాదాలు చేసుకుంటూ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో 200 ఔషధ మొక్కలను ప్రదర్శించి వాటిపై అందరికీ అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన వన ప్రేమికులను శాలువాలతో సత్కరించారు. అనంతరం వన ప్రేమికుడు దైదా వెంకన్న మాట్లాడుతూ వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమైపోతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయని, పర్యావరణానికి పాటుపడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వన ప్రేమికుల సదస్సు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వన ప్రేమికులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో 200 ఔషధ మొక్కలతోటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నినాదాలతోటి ర్యాలీ కూడా చేయడం జరిగింది. కావున ఈ మా వన ప్రేమికులు రాబోయే భావితరాల కోసము స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వన ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మా పిల్లలకు ఫ్రీ సీట్ ఇవ్వాలి. మాకు ఎవరైతే ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి యాక్షన్ లేకుండా లోన్లు ఇప్పించాలి. అదేవిధంగా మాకు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు కట్టియాలని మేము తెలియజేస్తూ, అదేవిధంగా మాకు అనారోగ్య సమస్య వస్తే మాకు ప్రభుత్వ ఖర్చులతోటే వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మా విన్నపాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విరమించడానికి ఒక కమిటీ కూడా వేశాము. ఈ కమిటీ ద్వారా మాకు ముఖ్యంగా పెన్షన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. కాబట్టి మాలాంటి వన ప్రేమికులను మా సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. రైలులో ఓ మహిళ ప్రసవించిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. యశ్వంత్పుర నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న రైలులో బీహార్ కి చెందిన మహిళ హీనా ఖాతూన్ భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే రైల్వే సిబ్బంది భువనగిరి స్టేషన్ జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు 108 సిబ్బందికి సమాచారం అందించి స్టేషన్ కు చేరుకునే లోపు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలులోని మహిళ ప్రసవించింది. 12 ఆడబిడ్డ జన్మనిచ్చినట్టు 108 సిబ్బంది తెలిపారు. ప్రసవానంతరం బోర్డు తాడు కత్తిరించిన 108 సిబ్బంది తల్లి బిడ్డలను అంబులెన్స్ లో భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిడ్డను ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామం రాజీవ్ రహదారి మలుపుపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది. దీంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కాలంలో ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రాజీవ్ రహదారి రద్దీగా ఉంటుందని, భారీ వాహనాలు తరచూ వెళ్తుంటాయి. గత ప్రభుత్వం బైపాస్ రోడ్డు వేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా ఆయన తగి చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొండపాక మండలం దుద్దడ మూలమలుపు ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. ఇటీవలనే 2 బండ్లు పడడం జరిగింది. చాలా ప్రాణాపాయ స్థితిలో ఈ మూలమలుపు ప్రాంగణంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రజలు అటు ఇటు మార్కెటింగ్ కాబట్టి ప్రజలు బాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఓవర్ స్పీడ్లో వచ్చి టర్నింగ్ మూలమలుపు చాలా ఘోరంగా ఉండడం వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి, మళ్ళీ బోర్ల పడుతున్నాయి బండ్లు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. దుద్దడ గ్రామం నుంచి ఇక్కడ రాజీవ్ రహదారిపై ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అవడం చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆలోచించి దీన్ని ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ చేసినప్పటి నుంచి పాల వ్యాపారులు, రైతులు ఇదే రోడ్లో ఎక్కువ రవాణా ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలు వెళ్తారు కాబట్టి రవాణా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇది బైపాస్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రమాదకరంగా ఉంది. తెల్లారు లేసి ఏమవుతుందో అని ప్రజలు భయోందోళనలకు గురైపోతున్నారు. దీన్ని తక్షణమే గవర్నమెంట్ ఆలోచించి దీన్ని ఏదైనా మార్గం చేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. ప్రమాదాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది.
దీన్ని మీరు ఆలోచన చేయాల్సిందిగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేయాల్సింది కోరుతున్నాము. భారత మాజీ క్రికెటర్ సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు. సరిగ్గా నడవడానికి కష్టపడడం వీడియోలో కనిపించింది. దాంతో ఇద్దరు వ్యక్తులు అతని చేతులు పట్టుకొని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లడం వీడియోలో ఉంది. ఈ వీడియో అభిమానులను షాక్ కు గురి చేసింది. దాంతో కాంబ్లీకి ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. అయితే వీడియో చూసిన వారిలో కొందరు అతను తాగి ఉన్నాడని చెప్తుంటే, మరికొందరు ఆయన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నాడని, అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల సరిగ్గా నడవలేకపోతున్నాడని చెప్తున్నారు. కాగా ఈ వీడియోను ఒక ఎక్స్ యూజర్ సచిన్ టెండూల్కర్ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి విచారంగా ఉంది. మద్యం, అహం ఏమి చేస్తాయో చూడండి, కానీ సచిన్ అతన్ని ఆదుకోవడానికి వస్తారని, కాంబ్లీకి పునరావాసం కల్పించడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అమెరికా ఆర్థిక మాధ్యం భయాలతో భారత స్టాక్ మార్కెట్లో సూచీలు నిన్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 2222 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల మేర నష్టపోయాయి. మదుపరులు సంపద 16 లక్షల కోట్ల మేర కుంగిపోయింది. అయితే ఇవాళ ఊరట కలిగిస్తూ నిన్నటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి. ఈ ఉదయం ఆశాజనక వాతావరణంలో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా వృద్ధితో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా లాభంతో ముందంజ వేసింది. రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు, సహజ వాయువు, ఐటీ, ఆటోమొబైల్, మీడియా, మెటల్ పరిశ్రమల షేర్లు 3% మేర వృద్ధి కనబర్చాయి. టెక్ మహీంద్రా షేర్లు భారీ లాభాల బాట పట్టగా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నేల చూపులు చూస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బంగ్లాదేశ్ సంక్షోభం, అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు. పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభంపై అఖిలపక్ష చర్చ. రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొస్తాం, స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. నడి రోడ్డుపై చంపేస్తుంటే గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని విమర్శలు. ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన పొన్నూరు ఇన్ఛార్జి తహసీల్దార్ ప్రశాంతి. తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు భద్రంగా ఉన్నాయని వెల్లడి. నడవలేని స్థితిలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ. అసలేమైందంటూ అభిమానుల ఆరా. నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు నేడు ఆశాజనక రీతిలో కొనసాగుతున్న ట్రెండింగ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.